చూడండి 500 జీతం వచ్చేది. ముగ్గురిని పోషించుకోవాలా. మామూలుగా ఇంటికి తెచ్చుకొని తాగేసేసి మామూలుగా పనిలోకి వెళ్ళిపోయాడండి. ఇట్లని బ్రాందీలు తాగేవాడు. ఇప్పుడు కూడా అనారోగ్యంతో ఉండోడు కదా. ఆ రోజునే తాగి వచ్చి గుండెలు పట్టుకొని పీకేసి డొల్లాడిపోయి 2 వాంతులు అయినాయండి. జిగురుగా కళ్ళు కనపడలేదండి. మంచినీళ్ళు ఎత్తుంటే తడుముకున్నాడండి. తడుముకుంటే ఏంటి అలా తడుముకుంటున్నాను ముఖం ఇంకా చూశాను. ఏడ్చాడు. కంగారు పడుకో అని గుండెలు పట్టుకొని కిందకి పైకి రుద్దుకున్నాడండి. జెండుబా రాశానండి. ఇంకా ఎక్కువైపోయిందండి. ఇంకా పిల్లలు ఏడవా నేను ఏడవండి. వచ్చి బయట కుర్చీలో కూర్చున్నాడు. కుర్చీ వేయమంటే కుర్చీ వేసానండి. కూర్చున్నాడు. అలా పడిపోయాడండి. పడిపోవడంతో గుడ్లు వెళ్ళొచ్చేసి మాటలేని మనిషిని తీసుకెళ్లి మంచం పడికెత్తే పేడం పోయిందండి. ఆర్ఎంపీ డాక్టర్లు కాకెత్తే లేదమ్మా లాభలేదు హాస్పిటల్ అని అన్నాడు. ఏంటి అండి ఇప్పుడు ఇంట్లో ఆయన చచ్చిపోయాడని ఇంకా బయట కురుకొచ్చేస్తే అది పడుచుకొని కింద పడిపోయానండి. కింద పడిపోతే ఈ నరం చిట్లిందండి. ఎటు వెళ్ళలేకపోతున్నా. ఇదివరకు నేను కూడా ఫ్యాక్టరీకి వెళ్ళేదాన్నండి. ఇక ఆయన వెళ్ళిపోయిన కాడ నుంచి 5 కేజీలు బియ్యం ఇస్తున్నారు. ఎటు చాలతలేదండి పిల్లలకి. నాకు జగన్ గారు గెలిచిన కాడ నుంచి అండి. జగన్ గారు వచ్చాక 50 మంది తాళ్ళు తెగిపోయినాయండి. 4 రోజుల్లో 5 రోజుల్లో 50 మంది చచ్చిపోయారండి. మా ఈదిలోనే 5 ఇంతో మా పక్కనే ఎక్కడోళ్ళు అక్కడేనండి. ఆ రోజు ఎప్పుడు కూడా మరి బ్యాందీ తగినప్పుడు బాగానే ఉండోడండి. మరి పొద్దున వెళ్ళిపోతే సాయంత్రం వచ్చేసి నాకు నీళ్ళు కాగబెట్టాడు. పిల్లలకి ఎంత ఇదిగా ఉండోళ్ళం అండి. అలాంటి మనిషి మాయమైపోయాడు అంటే ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. అలా ఏడుతుమే కానీ మళ్ళీ అలా చేశారండి మమ్మల్ని.